బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో మట్టి తవ్వకాల అంశం జనసేన పార్టీకి తంట తెచ్చిపెట్టింది. చెరువులో మట్టి కోసం జరిగిన ప్రయాస రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. కొత్తపల్లి మండలంలో అక్రమ బొండు ఇసుక తవ్వకాలపై వర్మ చేసిన కామెంట్లు జనసేన నేతలు నిజం చేసినట్లు కనిపిస్తుంది. పిఠాపురం మండలంలో విరవాడ గ్రామంలో చెరువు మట్టి తవ్వకాలపై జన సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విరవాడ గ్రామానికి తప్ప ఇతర గ్రామాలకి మట్టి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించేందుకు వెళ్లిన తనపై రాంప్రసాద్ దాడి చేశారంటూ మాజీ ఎంపీపీ ఫిర్యాదు చేశారు. తను ధరించిన బంగారు వస్తువులు లాక్కొని తనపై దాడి చేశారంటూ చిరిగిన దుస్తులతో వచ్చి పిఠాపురం రూరల్ పిఎస్లో మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబు ఫిర్యాదు చేశారు. చెరువు తవ్వి పొలాలలో మట్టి పూడ్చుకునేందుకు కలెక్టర్ ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. కానీ చెరువు నుండి మట్టి తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడంలో తగాదాలు మొదలయ్యాయి. గారికి బట్టీలు ఇస్తారు. వాళ్ళు మధ్యరకంగా మాకు నాయకుడి కింద వచ్చిన వాళ్ళు ఏంటి వాళ్ళు ఎవరికి వాళ్ళిద్దరికి కూడా బట్టీలు రామప్రసాద్ కుటుంబాల రాంబాబు గారు ఇద్దరికి బట్టీలు లేవు. ఇద్దరు మనకు సహకారం చేయడానికి వచ్చాడు. అందరూ జనసేన సహకారం చేయడానికి వచ్చాడు. ఇద్దరు అదే ఏంటి టైం బ్యాడ్ లెక్క అని అంతే సార్. అలాగే అయిపోయింది సార్. ఏమైపోయినా కూడా మేము ఆలోచించలేదు సార్. అలవాటు కొట్టేసుకున్నారు అంటే నాకు మేము అలా కాదండి, దాడి కాదండి. ఎత్తుంటే ఒకళ్ళు కలవడిపోతున్నారు సార్. దాడి చేయడానికి ఏం తెచ్చారు కళ్ళకి కలవకపోతే మనం ఎడుగుతున్నాం సార్. అంతే భయం కాదండి. తీసుకుంటున్నారు ఏం చెప్పమని సార్. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి. అటు పిఠాపురం మట్టి తవ్వకాలు ఘటన అయితే అటు దాడులు చేసుకునే వరకు వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం తరచుగా వార్తలు నిలుస్తుంది. కానీ తెలుగు తమ్ముళ్ళకి జనసేన నేతలకి మధ్య వార్తల్లో ఉండడమే కామన్ గా ఇచ్చింది. అయితే నిన్న చూసుకున్నట్లయితే వర్మ నేరుగా వెళ్లి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ అధికారులు కళ్ళు మూసుకుపోయినా అంటూ కూడా నిన్న ప్రశ్నించిన నేపథ్యం చూస్తాం. ఈ రోజు మట్టికి సంబంధించి ఒక చెరువు ఏదైతే కొత్తపల్లి మండలంలో ఏదైతే నిన్న బొండెసుక సంబంధించి నిన్న ఇదంతా కూడా వార్తల్లో నిలిచింది. ఈ రోజు చూసుకున్నట్లయితే పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో ఒక చెరువుకు సంబంధించి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి ఎక్కువగా మట్టి ఉండడాన్ని అది ఎండాకాలంలో ఏం చేస్తారంటే దాంట్లో షిల్ట్ తీస్తారు. షిల్ట్ అదంతా కూడా ఎక్కడ చుట్టుపక్కల పొలాల్లోకి అంటే ప్యాడీ ఫీల్డ్స్ లోకి మాత్రమే వేసుకోవడానికి అనుమతులు ఉంటాయి. సో కలెక్టర్ దానికి సంబంధించి 10,000 క్యూబిక్ మీటర్లకే పర్మిషన్స్ ఇచ్చారు. ఆ 10,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా తవ్వుకునేందుకు ఒక క్యూబిక్ మీటర్ కి ₹1 చొప్పున 10,000 డిపాజిట్ అలాగే ₹40,000 సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టించుకుని వారికి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ మట్టిని ఏదైతే ఇప్పుడు జనసేన చెప్తున్న ప్రకారం ఆ చుట్టుపక్కల ఉన్న ఇసుక ఏదైతే ఇటుక బట్టీలు ఉంటాయో ఇటుక బట్టీలకు సప్లై చేస్తున్నాం అంటూ కూడా వాయిస్ ఇచ్చిన నేపథ్యంలో ఇదంతా కూడా కొత్త చర్చకి దారి తీసిందని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అది కేవలం పంట పొలాల్లో ఏదైతే ఆ పల్లానికి వెళ్ళిపోయి నీళ్లు నిలబడిపోతాయో వాటిని పూడ్చుకునేందుకు ఆ భూమి సారాన్ని పెంచుకునేందుకు ఈ చెరువుల్లో మట్టిని ఉపయోగించాల్సి ఉండగా దానిని అక్రమ రవాణా చేస్తూ కూడా వీరంతా కూడా బట్టీలకి సప్లై చేస్తూ డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రెండు గ్రామాలకు సంబంధించి నేతలు ఒక గ్రామానికి మాత్రమే మట్టి సప్లై చేస్తున్నారు, ఇంకో గ్రామానికి సప్లై చేయట్లేదంటూ కూడా మాజీ ఎంపీపీ అక్కడ గొడవ పడిన నేపథ్యంలో వారికి వీరికి మధ్యన పెద్ద తగాదా జరిగింది. ఎవరైతే చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరిందని చెప్పుకోవాలి. ఒకరిపై ఒకరు కంప్లైంట్ పెట్టుకునే పరిస్థితి కూడా నేపథ్యంలో రాంప్రసాద్ దాడి చేసినట్టు కూడా మాజీ ఎంపీ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే జన సైనికులు ఆ మట్టి తవ్వకాలు చేసి ఆ బట్టీలకి ఇటుక బట్టీలకి సప్లై చేసుకుంటూ ఆ సొమ్ము చేసుకునే నేపథ్యంలో గొడవ వచ్చినట్టు కూడా ప్రజలు చెప్పుకున్న పరిస్థితికి అక్కడ జనసేన పార్టీ కూడా దిగజారిపోయిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కేవలం కలెక్టర్ ఏదైతే పర్మిట్ చేశారో అది కేవలం ప్యాడీ ఫీల్డ్స్ లో అంటే పంట పొలాలకి మాత్రమే నింపుకోవాల్సి ఉండగా ఆ మట్టిని తవ్వి చుట్టుపక్కల ఇటుక బట్టీలకి సప్లై చేస్తున్నాం అంటూ కూడా బహిరంగంగా చెప్పడం కూడా కొంత చర్చకు దారినిచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ వద్దకు కూడా తీసుకెళ్లామని రెడ్డి శ్రీనివాస్ వద్దకు కూడా దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్ లో కేసు అప్పటికే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కలెక్టర్ అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లా అయితే శివశంకర్, అసలు ప్రస్తుతం ఇరు వర్గాలు కూడా ఏం డిమాండ్ చేస్తున్నాయి అండ్ అలాగే ఎందుకంటే అటు మాజీ ఎంపీపీపై కూడా దాడి చేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
పోలీసులు ఖచ్చితంగా దీనిపై కేసు నమోదు చేస్తారు. ఎందుకంటే ఇరు వర్గాల్లో మాజీ ఎంపీపీకి అయితే గట్టిగా గాయాలు తగిలినట్టు కూడా చెప్తున్నారు. అతని బంగారం పోయిందంటూ కూడా ఆయన కంప్లైంట్ లో కూడా పొందుపరిచినట్టు కూడా మన కంప్లైంట్ కాపీలో కూడా క్లియర్ గా చూస్తున్నాం. అయితే పూర్తి స్థాయిలో ఆయనపై అతనితో వచ్చిన సపోర్టర్స్ పై కూడా, అంటే అతని కుటుంబీకులపై కూడా పిడిగుద్దులు కొద్దీ దాడి చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక వీధి రౌడీలా ప్రవర్తించారంటూ కూడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మట్టిని అక్రమంగా రవాణా చేయడమే ఒక తప్పు అనుకుంటే, దానికోసం మళ్ళీ ఇద్దరు కూడా రాంప్రసాద్ కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, ఇద్దరు కూడా ఒకరిపై పరస్పరం దాడులు చేసుకున్నారు. అంటే ఇదేంటని ప్రశ్నించారా, లేకపోతే ఆ ఊరికి ఒక గ్రామానికి మాత్రమే మట్టి సప్లై చేస్తున్నారంటూ కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన ఒక జరుగుతుందే ఒక అక్రమం, దాని గురించి మళ్ళీ ఇద్దరు నేతలు కూడా ఒకరిపై ఒకరు బొహాబాయి అనుకోవడం, దీనిపై కంప్లైంట్లు ఇచ్చుకోవడం, ఆ కంప్లైంట్లపై పోలీసులు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అఖిల, అయితే శివశంకర్, అసలు ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక్కొక్కరి వెర్షన్ ఒకరైతే వినిపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అటు పార్టీ పెద్దలు ఎవరైనా దీని మధ్య చోటు కల్పించుకుని గొడవనైతే సర్దుమనిగే అవకాశం ఉందనుకోవచ్చా? అట్లా చూసుకున్నట్లయితే ఇప్పటికే పంచాయతీ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ వద్దకు చేరింది. అయితే మర్రెడ్డి శ్రీనివాస్ అయితే కంప్లైంట్ పెట్టండి, తర్వాత మాట్లాడదాం అంటూ కూడా మాజీ ఎంపీపీకి చెప్పినట్లుగా కూడా ఇప్పటికే మనకి తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లా అయితే శివశంకర్, అటు దీనికి సంబంధించి మట్టి తవ్వి కూడా ఇటుక బట్టీలకైతే అమ్ముకుంటున్నట్టు కూడా కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి కూడా ఇదంతా జరుగుతుంది? అసలు ఇటుక బట్టీలకి అమ్ముకునేందుకు పర్మిషన్ ఉందా అసలు, లేదంటే వాంటెడ్ గానీ అక్రమంగా ఆ బట్టీలకి అమ్ముకుంటున్నారా? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వంలో ఎటువంటి బయటికి వేరే వారికి మట్టిని బహిరంగంగా అమ్ముకోవడానికి అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఒక జీవో, కలెక్టర్ దగ్గర నుంచి వచ్చిన జీవో ప్రకారం చూసుకున్నట్లయితే మట్టి తవ్వడానికి, ఆ ప్యాడీ ఫీల్డ్స్ లో ఫిల్ చేసుకోవడానికి కూడా జీవోలో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ చెరువులో తవ్విన మట్టిని ప్యాడీ ఫీల్డ్స్ లో ఫిల్ చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్ అంటూ కూడా కలెక్టర్ ఇచ్చిన జీవోలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆ ప్యాడీ ఫీల్డ్స్ లోకి కాకుండా ఇతర చూసుకున్నట్లయితే ఇతర అవసరాలకు వాడకూడదని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేశారు. అయితే దీనిని చుట్టుపక్కల బట్టీలన్నిటికీ కూడా సప్లై చేసేందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించారంటూ కూడా మాజీ ఎంపీ కూడా అక్కడ చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల, అయితే శివశంకర్, అటు మరో పక్కనైతే అటు మాజీ ఎంపీకి సంబంధించిన అటు గోల్డ్ కూడా లాగేసుకున్నారు, కావాలనే గొడవకి దిగుతున్నారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్న దృశ్యం మనం చూస్తున్నాము. మరి ఇప్పటి వరకు పోలీసులు ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే దీనిపై ఇటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అఖిల, చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాజీ ఎంపీ కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు. ఎవరైతే మాజీ ఎంపీపై దాడి చేశారో రామ్ ప్రసాద్ అనే వ్యక్తి గతంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ చెరువుకు సంబంధించి మట్టి తవ్వుకుని అమ్ముకున్న గత ప్రభుత్వం తాలూకా నాయకులతో చేతులు కలిపి ఎంత దౌర్జన్యానికి ఒడగట్టారంటూ కూడా ఆయన చెప్తున్నారు. అతనిపై ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు కూడా పడాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు జనసేన ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే జనసేనలో రీసెంట్ గా పెద్దాపురంలో వైసీపీ నేతలు అనేక మంది జాయిన్ అయ్యారు. సో అలా వలస వచ్చిన నాయకుడు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఖచ్చితంగా పార్టీ నుంచి కూడా ఒక ఎంక్వైరీ జరుగుతుందని కూడా ఇప్పటికే మర్రెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీకి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అఖిల, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.